ఈరోజు మొత్తం కల్పంలో చాలా పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా అనుభవం చేసుకోండి ఆ శివ పరమాత్ముడిని. ఆ బిందురూపి శివబాబా నుండి మన బిందురూపి ఆత్మకి ప్రవాహంలా ఒక దివ్య అలౌకిక శివబాబా శక్తి వస్తున్నట్లు ఒక నిమిషం అనుభవం చేసుకోండి. అనుభూతి శక్తి అవినాశి ప్రాప్తిని ప్రసాదిస్తుంది. పరంధామలో ఉన్న పరమ పవిత్రుడైన మన ఆత్మిక తండ్రి అయిన ఆ శివబాబా నుండి మన బిందురూపి ఆత్మకి ప్రవాహంలో ఒక దివ్య అలౌకిక శక్తి వస్తున్నట్లు మనస్ఫూర్తిగా అనుభవం చేసుకోండి. ఈ సంగమయుగంలో తప్ప ఇటువంటి శక్తి డైరెక్ట్ సృష్టికర్త నుంచి మన ఆత్మకు రావటం అనేది ఈ చిన్న ఆయుష్ గల యుగంలో తప్ప ఇంకెప్పుడూ రాదు. ఎవరు కూడా నేర్పలేరు. ఈ సర్వేశ్వరుడు ఇచ్చిన సదవకాశాన్ని మనస్ఫూర్తిగా సద్వినియోగం చేసుకోండి. ఈరోజు వాణి సూర్యవంశీయులకి చంద్రవంశీయులకి తేడా ఏంటి? సూర్యవంశీయులు ఏ విధమైన లక్షణాలు కలిగి ఉంటారు, ఏ విధమైన కార్యాలు చేస్తారు? బాబా స్వయంగా భగవంతుడు చెప్తున్నారు. 6/1/70 79 సూర్యవంశీయులు మరియు చంద్రవంశీయుల ఆత్మల యొక్క తేడా బాబా చెప్తున్నారు. సృష్టి యొక్క ఆది మధ్య అంత్యాలు రహస్యాలను వినిపించే శివబాబా మాట్లాడుతున్నారు. ఆది మధ్య అంత రహస్యాలు తెలిసిన శివబాబా మనతో ఈరోజు మాట్లాడుతున్నారు. ఈరోజు శివబాబా సూర్యవంశీ దేవతల రూపంలో ఉన్న ఆత్మల లక్షణాలను పరిశీలిస్తున్నారు. సూర్యవంశీయులు సదా
మాస్టర్ జ్ఞానసూర్యులుగా అంటే శక్తిశాలి బీజరూపి స్థితిలో ఉంటారు. బాబా చెప్తున్నారు అంటే ఆ లక్షణాలు మనలో ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలి. పరిశీలించుకుని పరివర్తన అవ్వాలి. మాస్టర్ జ్ఞానసూర్యులుగా అంటే శక్తిశాలి బీజరూపి స్థితిలో ఉంటారు. బీజంలో వృక్షం అంతా దాగి ఉంటుంది, చాలా చిన్నదిగా ఉంటుంది. అలాగే సూర్యవంశీయులు రెండింతలుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒక వాణిలో చెప్తారు బాబా, కనెక్షన్ ఎవరితో ఉండాలి అని. కనెక్షన్ యొక్క అటెన్షను బీజంతో ఉంటే, అంటే శివబాబాతో ఉంటే, ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఆత్మ నీకు సహయోగం అయిపోద్దని చెప్పారు బాబు. అదే స్థితిలో ఉంటారని చెప్తున్నారు బాబు ఇక్కడ సూర్యవంశీయులు. బీజంతో కనెక్షను. అనంత సృష్టికి ఎవరు బీజం? శివ పరమాత్ముడు. ఆయనతో కనెక్షన్ ఉన్నప్పుడు మొత్తం ఈ కల్పవృక్షంలో ప్రతి ఆకు అంటే ప్రతి ఆత్మకి సహయోగం అయిపోతుందని చెప్పారు వాళ్ళు. మరి మనం ఉన్నామా? చూసుకోండి. అటువంటి వాళ్ళు మాస్టర్ బీజరూపి స్థితులైపోతారు. వాళ్ళే సూర్యవంశీయులు. ఎందుకంటే నీకు ప్రాప్తి ఇవ్వాలన్నా, ఆరోగ్యం ఇవ్వాలన్నా, ఆనందం ఇవ్వాలన్నా, ఐశ్వర్యం ఇవ్వాలన్నా, వర్తమానంలో ఇవ్వాలన్నా, భవిష్యత్తులో ఇవ్వాలన్నా నీకు శివబాబా తప్ప ఇంకెవ్వరు ఇవ్వలేరు. రెండో రకం వారు అంటే చంద్రవంశీయులు. అవ్యక్త పరిస్థితిలో ఎక్కువగా ఉంటారు. చంద్రవంశీయులు జ్ఞానసూర్యులుగా అంటే బీజరూపి స్థితి తక్కువగా ఉంటుంది. ఎంత డిఫరెంట్ చెప్పారు చూడండి బాబా ఇక్కడ. పరిస్థితి అవటం కూడా గొప్ప విషయం కాదన్నమాట. బీజరూపి స్థితి తక్కువగా ఉంటుంది. బీజరూపి స్థితి అంటే ఒక వాణిలో ఏం చెప్పారు బాబా? ఇచ్చా మాత్రం అవిద్య. అంటే కోరికంటే ఏంటో తెలియని వారుగా ఉంటారు. కోరికని పరిత్యజించడం కాదు, కోరికను వదిలేయటం కాదు, అసలు కోరికంటే ఏంటో తెలియని వారుగా ఉంటారని చెప్పారు బాబా. ఎప్పుడు కోరికంటే ఏంటో తెలియగా ఉంటాం మనం? బాబాతో ఉన్నప్పుడు. ఇంకెవరో మనకు జ్ఞాపకం రారు. కనెక్షన్ యొక్క అటెన్షన్ బీజంతో ఉన్నప్పుడు. బాబా ఏమంటున్నారంటే చంద్రవంశీయులు చంద్రుడికి ఎలా అయితే కళలు తగ్గుతాయి పెరుగుతాయి, అలాగే వాళ్ళు అవ్యక్త పరిస్థితిలో ఉండొచ్చు, కానీ జ్ఞానసూర్యులుగా అంటే జ్ఞానాన్ని ప్రకాశింపచేసే సూర్యులుగా బీజరూపి స్థితిలో తక్కువగా ఉంటారు. వాళ్ళంత డైరెక్ట్ బాబాతోటి నిరంతరం ఉండలేరని చెప్తున్నారు బాబా. పరిస్థితిలో అనేక రకాలైన మా యొక్క విఘ్నాలతో యుద్ధం చేసి విజయం పొందే స్థితిలో ఎక్కువగా ఉంటారు. ఒక్కోసారి వ్యర్థ సంకల్పాల రూపంలో, ఒక్కోసారి సమస్యల రూపంలో,
మాయతో విజయం పొందే శ్రమలో ఎక్కువగా ఉంటారు. 1 గంట శ్రమ చేస్తే అరగంట లేదా పావుగంట సఫలతను అనుభవించేసుకుంటారు. అందువలనే పురుషార్థంలో శ్రమ చేసే ఒక్కోసారి అలసిపోతారు. ఎవరు? చంద్రవంశీయులు. బాబా చెప్తున్నారు, బాబా యొక్క ప్రతి గుణాన్ని సగం వరకే అనుభవం చేసుకుంటారు. బాబాకి ఎన్నో దివ్య గుణాలు ఉన్నాయి. శివ బాబాకి జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, కర్మల గుహిగతి, జ్ఞాత. ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి గుణాన్ని సగం వరకే అనుభవం చేసుకుంటారు. అంటే 50% వర్ణన చేస్తారు బాబా గుణాన్ని. బాబా సుఖసాగరుడు, నేను సుఖస్వరూపాన్ని అని. కానీ సదా సుఖం యొక్క అనుభూతి అవ్వదంటున్నారు బాబా. వాళ్ళకి సుఖం యొక్క అనుభూతి అవ్వదంటున్నారు బాబా. సంపూర్ణ సుఖం యొక్క అనుభూతి ఒక్కోసారి అవుతుంది, ఒక్కోసారి అవ్వదు. చంద్రుని కళలు ఒక్కోసారి పెరుగుతాయి, ఒక్కోసారి తగ్గిపోతాయి. అమావాస్యకి తగ్గిపోతాయి కదా, పౌర్ణమికి పెరుగుతాయి. అలాగే చంద్రవంశీయులు ఒక్కోసారి ఉత్సాహ ఉల్లాసాల్లో సంపూర్ణ స్థితిని అనుభవం చేసుకుంటారు. మరియు ఒక్కోసారి స్వయాన్ని సంపూర్ణ స్థితికి చాలా దూరంగా ఉన్నట్టు అనుభవం చేసుకుంటారు. అర్థమైంది అంటున్నారు బాబా. ఒక్కోసారి సహాయం కోసం స్మృతిలో ఉంటారు, ఫిర్యాదులు కూడా చేస్తారు. ఎవరు? చంద్రవంశీయులు. నాకు ఇది కావాలి బాబా, అది కావాలి, అది చేయాలి అని. మీరు ఎప్పుడూ ఒకటే గుర్తుంచుకోండి, మీకేం కష్టం వచ్చినా నష్టం వచ్చినా సంబంధీకుల్లో ఒక విషయం క్లారిఫై అవ్వాలన్నా బాబా ఈ విషయంలో నువ్వే న్యాయం చేకూర్చు బాబా, వీళ్ళంతా నీ పిల్లలే అని మీరు సంకల్పం చేసి వదిలేయాలి. అంటే ఫిర్యాదు మనం పెడతాం, బాబాకి అప్లికేషన్ పెట్టుకుంటాం, ఇలా ఉంది అలా ఉందని. కానీ ఆ అప్లికేషన్లో న్యాయం చేయి బాబా అని ఉండాలి. ఎప్పుడు నీ పిల్లలే బాబా, ఈ కుటుంబంలో నాకు వీళ్ళని ఇచ్చావు, సంభాళించమని ఇచ్చావు. కానీ నీ పిల్లల వాళ్ళు నా పిల్లలు కాదు. ఎప్పుడైతే నీ పిల్లలు వాళ్ళు అన్నారో ఆయన ఉప్పొంగిపోతాడు. ఎప్పుడైతే నా పిల్లలు బాబాయ్యలో వీళ్ళకి సహాయం చేయి నువ్వు అంటే చేయరాను. అంత బేహద్ ఆలోచన మనకి ఉండాలి. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. బీజరూపీ స్థితిలో జ్ఞానసూర్యులుగా ఉంటారు అంటున్నారు. ఎవరు? సూర్యవంశీయులు. చంద్రవంశీయులు పరిస్థితులుగా ఉంటారు, కానీ జ్ఞానసూర్యులుగా బీజరూపీ స్థితిలో ఉండరు అన్నారు. అంటే జ్ఞానం వాళ్ళకి పూర్తిగా జ్ఞానం మీద విశ్వాసం ఉండదు. అసలు మీరు ఆలోచించండి, అసలు ఎన్నిసార్లు బాబా సాకారంలో వచ్చారు, అవ్యక్తంలో దాదీజీ శరీరంలో ఎన్నిసార్లు వచ్చారో, అసలు ఎన్ని వాణిలు చెప్పారో, ఎక్కడి నుంచి ఎక్కడికి చెప్పారో, అసలు అవ్యక్తవాణిలు ఏంటో మీకే తెలియదు. అదే చెప్తున్నారు బాబా ఇక్కడ. జ్ఞాన సూర్యులుగా ఆ జ్ఞానాన్ని ప్రకాశంగా మార్చేస్తారు వాళ్ళు, సూర్యవంశీయులు. బీజరూపీ స్థితిలో ఉంటారు. భగవంతుడి పరంధామంలో ఎంత
బీజరూపి స్థితిలో ఉంటారు ఆయన, అలా ఉంటారంటున్నారు బాబా. ఈ చంద్రవంశీలకి పరిస్థితులుగా ఉంటారు, కానీ జ్ఞాన సూర్యులుగా బీజరూపి స్థితిలో ఉండరు అంటున్నారు బాబా. జ్ఞానం ప్రకాశవంతంగా మనం విశ్వానికి ఇవ్వాలండి. అర్థమైందా పాయింట్? సూర్యవంశీలు సదా మాస్టర్ జ్ఞానేశ్వరులుగా అంటే శక్తిశాలి బీజరూపి స్థితిలో ఉంటారు. సదా బాబా తోడు మరియు సర్వుల సంబంధాల అనుభవంలో లవణీనమై ఉంటారు. ఎవరు? సూర్యవంశీయుల గురించి చెప్తున్నారు బాబా. సదా అంటే ఎల్లప్పుడూ శివబాబా తోడు మరియు సర్వ సంబంధాలు అనుభవంలో లీనమై ఉంటారు. భగవంతుణ్ణి అన్ని రకాలుగా లీనమైపోతారంటున్నారు బాబా. తోడు పెట్టుకుంటారు, సంబంధంలో లీనమవుతారు. చెప్పాను కదా మీకు, ఒక గీతా పాఠశాలలో ఒక అన్నయ్య చనిపోయేటప్పుడు అందరూ ఉన్నారు ఆయన దగ్గర చుట్టూరు. కానీ ఆయన ఏమన్నారంటే, నేను వెళ్ళిపోతున్నాను, వాణ్ణి చదివి వినిపించండి, వింటూ వెళ్ళిపోతానన్నారు. అలాగే వెళ్ళిపోయారు ఆయన, శరీరం వదిలేశాడు. పెద్ద ఆయనే, ఒక 10-15 సంవత్సరాల క్రితం మనం ఒక చోట గీతా పాఠశాల పెట్టాం, అక్కడ ఆయన నడిపించుకునే ఊరు ఆయన. ఆయనకి ఆ స్టేజ్ ఎందుకు వచ్చింది? ఎవరైనా చనిపోయే ముందు ఏం చూస్తారు? సంబంధికుల్ని పిలుచుకుని కడసారి చూపుగా చూసుకుంటారు. కానీ ఆయన ఏం చేశాడు అక్కడ? వీళ్ళెవరినే చూడలేదు, వాణ్ణి చదవండి, నేను మనస్ఫూర్తిగా వింటూ వెళ్ళిపోతానని చెప్పాడు. అంచేత ఇక్కడ బాబా అదే చెప్తున్నారు, సర్వ సంబంధాల అనుభవంలో లీనమై ఉంటారు వాళ్ళు. అంటే మొట్టమొదటి నుంచి ఈ సంబంధికులు ఉన్నా కానీ ఆయన మనసు వాళ్ళని ఆకర్షించలేదు. ఆ అభ్యాసము మరణ సమయంలో కూడా ఓ మంత్రంగా పనిచేసింది అక్కడ. ఒకేసారి రాదు కదా. అందుకే మీరందరూ, మనమందరం కూడా బాబాకి ముద్దు బిడ్డలుగా అవ్వాలి అంటే, ఆశా సితారులుగా అవ్వాలంటే, సఫలతామూర్తులుగా అవ్వాలంటే, బాబాని ప్రత్యక్షం చేయాలంటే సర్వ సంబంధాలతో లీనమైపోయి ఉండాలి. అర్థమైందా? పొద్దున్న నేను కాశీలో ఉన్న ఒక పాట పెట్టుకుని వింటూ చక్కగా లీనమైపోయాను. పాట ఏం చేస్తుంది? బాహ్య ప్రపంచం మాటలు ఎన్నవకుండా, మన మనసును ఎక్కడికి వెళ్ళనివ్వకుండా, ఆ చరణంలో ఉన్నటువంటి భావన తీసుకుని బాబాతో అనుసంధానం చేసుకుంటాం మనం. 5 సార్లు పెట్టుకున్నాను ఒకే పాటని, బాబాతో అనుసంధానం చేసుకు. అదేవిధంగా మీరు కూడా ఏ విధంగా మనకి లవణీయ స్థితి వస్తుంది అని పరిశీలించుకోండి. అర్థమైందా? కాశీ విశ్వేశ్వరుడి గురించి పాట, అది భక్తి పాట, చాలా చక్కగా ఉంది. అది పాడుతుంది, ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాను. ఆ చెప్పి అన్నీ బాబా సూక్ష్మతంలో ఉన్న, పరంధామంలో ఉన్న బిందురూపి శివబాబాతో అనుభవం చేసేసుకున్నాను నేను. అదే చెప్తున్నారు బాబా ఇక్కడ. ఎంచేతంటే మీకు తెలియదు కదా, ఆయన కనపడ్డు, ఆయన మనతో మాట్లాడ్డు. కనపడిన వాడిని కనిపిస్తున్నట్టు అనుభవం చేసుకోవాలి, మాట్లాడేవాడిని మాట్లాడుతున్నట్టు అనుభవం చేసుకోవాలి. ఇది సామాన్య విషయం ఏమి కాదు కదా. అభ్యాసం ద్వారా, అలవాటు ద్వారా అనుభవం అయిపోతుంది. డైరెక్ట్ అనుభవం అవదు. అభ్యాసము, అలవాటు, అనుభూతి. ఒక్కొక్కరికి ఒక విధంగా అనుభవం అవుతుంది. ఒకరికి సైలెంట్గా కూర్చుంటే
పాత ప్రపంచాన్ని మర్చిపోయి బీజరూపి స్థితిలోకి వెళ్ళిపోతారు. నువ్వు ఏ యాంగిల్లో వెళ్ళావని కాదు, బాబాను అనుభవం చేసుకున్నావా లేదా అనేది. మనం పదార్థం ఏ ప్లేట్లో పెట్టుకున్నాం, గాజు ప్లేట్లో పెట్టుకున్నామా, వెండి కంచంలో పెట్టుకున్నామా, అది కాదు అక్కడ. ఆ పదార్థం రుచిగా ఉండాలి. ప్లేట్ ఏదైతే వెండి పెళ్ళం అయితే ఏంటి ఉపయోగం, పదార్థం రుచిగా లేకపోతే. సూర్యవంశీయులు ఒక్కోసారి పైకి ఎగురుతూ ఉంటారు, ఎగిరే కళ్ళలో ఉంటారు, ఒక్కోసారి దిగిపోయి ఒక్కోసారి దిగటం ఎలా ఉండదంటున్నారు బాబా. ఎగిరే కళ్ళలోనే ఉండిపోతారు కానీ ఇంక దిగరు వాళ్ళు సూర్యవంశీయులు. బాబా ఒక వాణిలో చెప్పారు, మీ పురుషార్థాన్ని మీరు ఎలా పరిశీలించుకోవాలంటే, ఈరోజు కంటే రేపు సంతోషము, ఉత్సాహము, ఆనందము, అనుభూతి ఉండాలన్నారు. అలా రోజు రోజుకి పెరుగుతూ ఉండాలంటున్నారు బాబా. అదే మీరు పరిశీలన చేసుకోండి అని చెప్తారు బాబా ఒక వాణిలో. ఎలాగైతే సూర్యుడు సదా ప్రకాశమయంగా ఉంటారు, అలాగే వీరు కూడా చాలా ప్రకాశంగా ఉంటారు. సూర్యవంశీయుల దగ్గరికి మాయ వస్తుంది, కానీ మేఘంలా వస్తే మరలా వెళ్ళిపోతుంది. సూర్యవంశీయులకు కూడా మాయ వస్తుంది అంటున్నారు బాబా. మాయ లాస్ట్ వరకు ఉంటుందండి. అందుకే అంతిమంలో కూడా పేపర్లో నన్ను ఒక్కడినే స్మృతి చేసుకోవాలని ఎందుకంటారు బాబా. వస్తుంది, మేఘం వస్తుంది, మేఘంలా వస్తుంది, మరలా వెళ్ళిపోతుంది. ఒక్కోసారి మేఘాలు చూడండి, రాత్రులు చంద్రుడిని, మంచి కలగా ఉండేటువంటి చంద్రుడిని మబ్బు కింద వేసేస్తుంది. ఎంచేపు ఉండదు అది, అలాగే వెళ్ళిపోతుంది. సూర్యవంశీయుల దగ్గరికి వచ్చే మాయ అంటున్నారు బాబా. సూర్యవంశీయులు సదా తమ స్వరూపాన్ని ఎదురుగా ఉంచుకొని ఆ మేఘాలను చూసి ప్రకాశం తక్కువ అవ్వదు. సదా తమలో బాబా యొక్క గుణాలను సాకార రూపంలో అనుభవం చేసుకుంటారు మరియు ఇతరులకు కూడా ప్రత్యక్షం అవుతారు. బాబా మాయ వచ్చినప్పుడు బాబా యొక్క గుణాలు అనుభవం చేసుకుంటారటండి. ఈరోజు ఒక అక్క చెప్తున్నారు ఏమనంటే, ఒక స్కూల్లో బుక్కులు పంచిపెడుతున్నప్పుడు ఆ టీచర్ గారు కూడా కొంచెం క్రిస్టియన్గా ఉంటారట. వారు బుక్ చదివి తీసుకుని, అందులో మనకి జ్ఞానం ఉంది కదా, కోపం వచ్చినప్పుడు ఈశ్వరి సంపదను కాల్చేస్తుందని, నా బాబా నా శివ బాబా అని అనుకున్నప్పుడు అది కోపం సమాప్తి అయిపోద్ది. వారు అంటున్నారంట, మంచి పాయింట్లు ఉన్నాయి, చాలా బాగుంది, ఈ పాయింట్ నాకు బాగా నచ్చింది అని అంటున్నారంట. అంటే వారికి కోపం ఉందన్నమాట యాక్చువల్గా. ఇదివరకు కూడా చెప్పాను మీకు, ఒక అత్తగారు జ్ఞానంలో రాకుండానే ఈ బుక్ చదివి కోపం మానేశారని. ట్రాఫిక్ కంట్రోల్ అయింది చేసుకోండి. ఎలాగా బిందురూపి శివబాబా నుండి, సృష్టికి బీజరూపి శివబాబా నుండి, ఆయన నుండి జన్మ తీసుకున్న మన ఆత్మకి ప్రవాహంలా ఒక దివ్య అలౌకిక శివశక్తి వస్తున్నట్లు అనుభవం చేసుకోండి.
బాబా ఏం చెప్తున్నారు, సూర్యవంశీల దగ్గరికి కూడా మాయ వస్తుంది. ఆ మాయని చూసి వాళ్ళు భయపడకుండా శివబాబాకు గుణాలు సాకార రూపంలో అనుభవం చేసుకుంటారు. మరియు ఇతరులకు కూడా ప్రత్యక్షం చేస్తారు. అనుభవం చేసుకుని ఇతరులకు ప్రత్యక్షం అవుతారు అంటున్నారు. చెప్పాను కదా ఇప్పుడు మీకు. కోపం వచ్చినప్పుడు బాబా ఏం చెప్పారు, నా బాబా, నా శివ బాబా అనుకోవాలి. అవసరమైతే ఆ స్థానం తప్పుకోవాలి కూడా మనం. అది బాబా చెప్పలేదు, కానీ తప్పుకుంటే కూడా ఇంకా మంచిది మనకి. తప్పుకోకపోయినా కానీ అశరీరిగా నా బాబా, నా శివ బాబా అని మీరు ఎప్పుడైతే అనుకున్నారో మీ అంతకుముందున్న సంపాదన కాలిపోకుండా ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే అంతకుముందు సంపాదించిన పుణ్యం కాలిపోద్దని చెప్పారు బాబా. క్రోధము ఈశ్వరీయ సంపదని కాల్చేస్తుంది అని చెప్పారు. కాబట్టి బాబా ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, వాళ్ళు బాబా యొక్క గుణాలను సాకార రూపంలో అనుభవం చేసుకుంటారు. మరియు ఇతరులకి కూడా ప్రత్యక్షం అయిపోతారు. అప్పుడు ప్రత్యక్షం. మీరు చూడండి, ఎవరైనా మిమ్మల్ని కోపడ్డారు అనుకోండి మీ ఇంట్లో, మీరు నా బాబా, నా శివ బాబా, నేను ఎవరి బిడ్డని, శాంతి సాగర్ని బిడ్డని. ఇలా మీరు మనసులో భగవంతుడి గుణాల గానం చేసుకుంటే ఏమంటున్నారు బాబా, అనుభవం చేసుకుంటే మీరు ఇతరులకు సాక్షాత్కారం అయిపోతారని చెప్తున్నారు. అప్పుడు నిందించిన వాళ్ళే, మిమ్మల్ని అవమానం చేసిన వాళ్ళే పశ్చాత్తాపడతారు అక్కడ. అయితే మీరు పైకి కనపడకుండా లోపల అణిచిపెట్టుకోకూడదు. లోపల కూడా ఫ్రీ అయిపోవాలి. లోపల మీ సంకల్పాలు ఎప్పుడైతే ఫ్రీ అయిపోయి, బాబా నన్ను వీళ్ళు తిడుతున్నారు, వీళ్ళు నిందిస్తున్నారు, బాబా నా బాబా ఉన్నాడు, నా బాబా శాంతి సాగరుడు అని లోపల నీ మనసు అనుకుందనుకోండి సంకల్పంలో, అప్పుడు మీ ప్రవర్తన కూడా ఆ సమయంలో ఆ నిందించిన వాళ్ళు ఆ సమయంలో వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు దేవుడితో సమానమని ప్రత్యక్షమైపోతారు అంటున్నారు బాబా. ఇక్కడ చాలా డీప్గా చెప్తున్నారు పాయింట్. ఇక్కడ సూర్యవంశీల దగ్గరికి మాయ వస్తుంది, మేఘాల రూపంలో వచ్చి సింపుల్గా వెళ్ళిపోద్ది. ఎప్పుడు వెళ్తుంది? వీళ్ళు ఏమనుకుంటారంటే అప్పుడు బాబా గుణాలు గానం చేస్తారు, వర్ణన చేయరు, మనసులో అనుభవం చేసుకుంటారు. మనసులో అనుభవం చేసుకోగానే వాళ్ళ ముఖ కవలికలో, వాళ్ళ నయనాలలో, వాళ్ళ శరీరంలో ప్రతి అణువు కూడా బాబా శక్తి నిండిపోద్ది. అర్థమైందా పాయింట్? సూర్యవంశీయులు సదా బేహద్దు సేవాదారిగా ఉంటారు. స్వయాన్ని మైట్ హౌస్గా అనుభవం చేసుకుంటారు. సూర్యవంశీయులు ఎప్పుడూ కూడా అద్దులో ఉండరు, బేహద్దుగా ఉంటారు. మీరు ఎప్పుడు కూడా అద్దులో ఆలోచించకండి, బేహద్దుగా ఆలోచించండి. సూర్యవంశులు అయిపోతారు. అదొక మెయిన్ పాయింట్. యాక్చువల్గా మాకు ఎప్పుడైనా సరే మాకు అనిపించేది అన్నమాట, మా సెంటర్కి కూడా ఎవరు రాకపోయినా పర్లేదు, మనం ఎక్కడైనా సెంటర్ పెట్టినప్పుడు బాబా పెట్టించారు, ఎన్నో సెంటర్లు పెట్టించారు, ఎన్నో బట్టీలు పెట్టించారు. మాకేమనిపించేది, వాళ్ళకు వాళ్ళు చదువుకుని పావన అవుతే చాలు అనిపించి బేహద్దుగా సేవ చేయాలనిపించేది. నెలకి 15 నుంచి 20 రోజుల వరకు
బేహద్దుగానే తిరిగేవాళ్ళం మేము. 10 రోజులే 12 రోజులే ఇంటి దగ్గర ఉండేవాళ్ళం. మరి మీరందరూ ఉన్నారు అలాగా. మీకు ఏమనిపించిందో, మనం ఈ సెంటర్కి వెళ్తున్నాం అది చాలులే అనుకుంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, మనం 4-5 సెంటర్లు పెట్టుకున్నాం ఈ చాలులే అనుకుంటున్నారు. బాబా ఏం చెప్పారంటే, ఎప్పుడైతే మీరు హద్దు గీసుకున్నారో ఏమవుతారన్నారంటే ప్రజలు అయిపోతారు. ప్రజలు ఎప్పుడు కూడా బేహద్దుగా ఆలోచించరు. అంచేత బేహద్దు అంటే ఏంటంటే హద్దు దాటి వెళ్ళిపోవటం. బేహద్దు సూర్యవంశీయులు ఎప్పుడు కూడా బేహద్దుగా ఉంటారు, హద్దు ఉండరు. బ్రహ్మబాబా ఏం చేశారు, విదేశీయుల్లో సెంటర్లు పెట్టించారు బ్రహ్మబాబా ద్వారా. బ్రహ్మబాబా అలా అనుకున్నాడేంటి, మన ఇండియాలో చాలు, లేకపోతే మనం మధువన్లో చాలు అనుకున్నాడా? అనుకుంటే అతను విశ్వమహారాజు ఎవడో బాబా హృదయ సింహాసనంలో ఉంటారు. కాబట్టి ఇక్కడ బాబా బేహద్దు సేవాదారిగా ఉంటారు. స్వయాన్ని లైట్ హౌస్ మైట్ హౌస్ అనుభవం చేసుకుంటారు. లైట్ హౌస్ అంటే మైట్ హౌస్ అంటే బాబా చెప్తారు, ఎంత పెద్ద కార్యం చేయవలసి వచ్చినా సంకల్పంలో చాలా తేలిగ్గా ఉంటారంట. అలజడి ఎవరంటున్నారు బాబా. మేము పెద్ద బట్టీలు చేసినప్పుడు ప్రతి సంవత్సరం ఒక లారీలోనే బోల్ సరుకు వెళ్ళిపోద్ది మాకు. అది ఎలాగెళ్తుంది, ఎంత లోడు ఏంటి అనుకుంటాం. ఒకసారి మొన్న శివరాత్రి కాక అంతకుముందు శివరాత్రికి శ్రీశైలంలో 1,00,000 బుక్కులు పంచిపెట్టించారు బాబా. వ్యాను లోడ్ వేసుకుని వెళ్ళింది. $70,000 పుస్తకాలు పట్టుకెళ్ళింది, మిగిలిన ఏమో ట్రాన్స్పోర్ట్లో పంపాం. అప్పుడు చెప్తున్నారు కూడా వెళ్ళిన అన్నయ్యలు, అటు ఇటు ఊగిపోయి పడిపోద్ది అన్నంత పరిస్థితి ఏర్పడిందంట దానికి. అతను వేసుకున్నాడు, మనం వేసాం. మరి అతను చెప్పాలి కదా, మనకి ఎంత లోడ్ వేయకూడదండి, కొండెక్కేటప్పుడు ఇసిరేత్తది బండి అని చెప్పాలి కదా. చెప్పలేదు. నాకు ఫోన్ చేశారు. అప్పుడు నేను బాబాతో సంకల్పం చేశాను, బాబా నీ కార్యం ఇది, మాకు తెలియలేదు అంటే చాలా చక్కగా తీసుకెళ్ళాడట. లేకపోతే బండి అప్సెట్ అయిపోయి పరిస్థితి ఏర్పడింది అన్నారు వాళ్ళు. అది చెప్తున్నాడు బాబా ఇక్కడ. సూర్యవంశీయులు, మనం సూర్యవంశీకి వచ్చేస్తామని చెప్పట్లేదు నేను ఇక్కడ. అసలు బాబా లేని సత్యోగం కూడా వేస్ట్ నన్ను అడిగితే. బాబా ఎక్కడ ఉంటాడో అక్కడ ఉంటే చాలు మనం. అందుకే ఇక్కడ సూర్యవంశీయుల గురించి నేను నా జీవితంలో జరిగిన అనుభవం మీకు ఎందుకు చెప్తున్నానంటే, అనుభవం చెప్పకుండా మీకు చదువుకు వెళ్ళిపోతే ఇంక నేను ఎందుకు లైవ్లో చెప్పాలి, మీరే చదివేసుకోవచ్చు కదా. అందుకు అక్కడ బాబా కూర్చునేటప్పుడే చెప్పారు, ప్రతి వాక్యానికి అనుభవం చెప్పండి. అది చెప్తున్నారు ఇక్కడ బాబా. సూర్యవంశంలోకి వచ్చేవాళ్ళు బేహద్దుగా ఉంటారు. శ్రీశైలంలో 1,00,000 బుక్కులు పంచిపెడితే మనకు తాడేపల్లిగూడానికి శ్రీశైలానికి 360 కిలోమీటర్లు ఉంది. అలా ఏమైనా వచ్చేస్తారండి ఇక్కడికి. బేహద్దు సేవాదారిగా ఉంటారు. రెండు ఏం చెప్తున్నారు బాబా, లైట్ హౌస్ మైట్ హౌస్గా ఉంటారన్నారు బాబా. అప్పుడు బాబా ఏంటంటే బాబాతో సంకల్పం చేసుకుంటాం మనం, బాబా నువ్వే తీసుకెళ్ళాలని. లైట్ హౌస్ అంటే సంకల్పంలో కూడా తేలిగ్గా ఉంటారు. మైట్ హౌస్ అంటే శక్తిశాలిగా, అప్పుడు ఆటోమేటిక్గా శక్తిశాలిగా తయారైపోతారు. అది బాబా చెప్తున్నారు. సూర్యవంశీయులు ప్రతి అడుగు సాకార బ్రహ్మబాబా కర్మరూపి అడుగులో అడుగు ఉంటుంది. అంటే కర్మ మరియు పురుషార్థంలో సాకార బ్రహ్మబాబాని సమీపంగా ఉంటారు. చాలా మంచి పాయింట్ ఇక్కడ. సూర్యవంశీయులు ప్రతి అడుగు సాకార బ్రహ్మబాబా కర్మరూపి అడుగులో అడుగుంటుంది. అంటే కర్మ మరియు పురుషార్థంలో సాకార బ్రహ్మబాబా సమానంగా ఉంటారు అంటున్నారు. ఇక్కడ
చాలా మంచి పాయింట్ ఉంది. బ్రహ్మబాబా ఏ కర్మ అయితే చేశారో సాకారంలో ఉన్నప్పుడు ఆ కర్మ సూర్యవంశీయులు చేస్తారు. పురుషార్థం కూడా అదే చేస్తారు. అందుచేత బ్రహ్మబాబాతో సమీపంగా ఉంటారంటున్నారు బాబా. మనం బ్రహ్మబాబా ఫోటో పెట్టుకోకూడదని బాబా క్లియర్గా చెప్పారు. మనం బ్రహ్మబాబా ఫోటో పెట్టుకోవటం కర్మలో పాల్గొన్నట్టు కాదు. అక్కడ ఇక్కడ చాలా క్లారిటీ ఇస్తారు చూడండి బాబా. ఇక్కడ బ్రహ్మబాబా కర్మని కాపీ చేస్తారు. ఏం చేశారు? ఆయన చక్కగా ఒక చిన్న గుడిసె వేసుకున్నారు. ఆయనకి ఏసీ పెడతానన్నా కూడా వద్దని ఊరు ఆయన. బాబా చెప్పారు, శివబాబా వస్త్రాలు సామాన్యంగా ఉన్నాయన్నారు. ఎవరో చెప్పారు జోళ్ళు కూడా తెగిపోతే కుట్టుకుని వేసుకునేది అన్నారు. మనం ఉన్నాం ఇప్పుడు. మనం అలాగా ఎవరున్నారు చెప్పండి? ఏ మహారథులు ఉన్నారు? ఏ విద్యార్థులు ఉన్నారు? ఏం చేతంటే ఇది నవల కింద చదువుకునే చదువు కాదు. ఇది నవిలేయాలి, మనం మనసులో నవిలేసుకోవాలి. మన మనసులో నవల వేరు, నవలటం వేరు. చెప్తారు కదా డాక్టర్లు, నోట్లో ఎక్కువ నవిలితే లోపల జీర్ణశక్తి కూడా సులువుగా జీర్ణం అయిపోద్దని. అంచేత ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు? ఇక్కడ సూర్యవంశీయులు ప్రతి అడుగు సాకార బ్రహ్మబాబా కర్మరూపి అడుగులో. అండర్లైన్ పాయింట్ అది. కర్మ. ఏం కర్మ చేశాడు? ఆయన నివసించే గృహం ఎలాగుంది? ఆయన ధరించే బట్టలు ఎలాగున్నాయి? ఆయన ఎవరైనా ధనం ఇచ్చినా, జనం వచ్చినా, ఆస్తి ఐశ్వర్యాలు ఇచ్చినా, బహుమతులు ఇచ్చినా, భగవంతుడి పిల్లల కోసం మౌలిక సదుపాయాలకు ఉపయోగించేశాడు. సన్మానం చేయించుకోవద్దని బాబా అన్నారు, సన్మానం చేయించుకోలేదు. చేయించుకున్నాడు? ఎప్పుడైనా సన్మానం చేయించుకున్నారా ఆయన జీవితంలో? చెప్పాను కదా ఒకసారి, ఎవరో వచ్చి సన్మానం చేస్తానంటే ఆయన తెలియక ఉంటే అప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకరి శరీరంలోకి వచ్చి శివబాబా చెప్పారు బ్రహ్మబాబాకి ఏమని అంటే, నువ్వు సన్మానం చేయించుకుంటే సూక్ష్మంగా ఇప్పుడు వరకు చేసుకున్న పుణ్యం సమాప్తి అయిపోద్దని. అంటే సూక్ష్మంగా అహంకారం వచ్చిందనుకోండి ఆత్మకి. ఇంకోటి ఏంటంటే ఈయన చూసి ఇంకొకరు చేసుకుంటారు, ఈయన కాపీ చేస్తారు. అక్కడ ఫోటోస్టాట్ మిషను ఒక కాపీ అక్కడ పెట్టేసి దాన్ని బటన్ నొక్కి 100 నొక్కితే 100 కాగితాలు కరెక్ట్గా వచ్చేస్తాయి. అలాగా బ్రహ్మబాబా ఎవరంటే ఒక ఫోటోస్టాట్ మిషన్ లాంటి వాడు. అలాగే మీరు కూడా తయారవ్వాలి. అంచేది ఇక్కడ జాగ్రత్తగా పాయింట్ వినండి. నేను బ్రహ్మబాబా ఫోటో పెట్టేసుకున్నాను, ఇంకొకరు పెట్టుకోలేదు, నేను పెట్టేసుకున్నాను. పెట్టుకున్నాం, మంచిదే. బాబా ఏమన్నాడు? అసలు పెట్టుకోవద్దు అన్నాడు. మళ్ళీ ఇంకో వాణిలో ఏమన్నాడు? పెట్టుకుంటే పెట్టుకోండి, ఇంకా పెద్దే పెట్టుకోండి, కానీ ఆయన చరిత్రని నీ చరిత్రలో తెచ్చుకో అన్నాడు. అంచేది ఏది కరెక్ట్ ఇప్పుడు ఇక్కడ? మరి బ్రహ్మబాబా చరిత్రలాగా ఉన్నామా మనం? ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలి. మహారథులగైతు, టీచర్లగైతు, విద్యార్థి వరకు, ఇంకా మధ్యలో ఉన్న పోస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా బ్రహ్మబాబా కర్మని నేను ఫాలో అవ్వాను. మనం ఎప్పుడైనా ఒక జోడి తెగిపోతే కుట్టుకున్నాము? ఆయన ఇతరులు ఇచ్చిన ధనాన్ని స్వయానికి ఏమైనా ఉపయోగించుకున్నాడా? ఈరోజు మనం ఎంత ఉపయోగించుకుంటున్నామంటే మనం చెప్పుకోకూడదు. భగవంతుడు మనకి ప్రత్యక్ష ఫలాన్ని ఇచ్చాడు. ఆ ప్రత్యక్ష ఫలాన్ని మహారథులాగైతే విద్యార్థి వరకు ఉపయోగించుకుంటే దాచుకున్నట్టు అయిపోతుంది. కాబట్టి భగవంతుడి పేరు మీద వచ్చింది దాచుకుంటే, సేవ కోసం అర్పితం చేసింది దాచుకుంటే
బాబా ఒక్క వాణిలో చెప్పారు, భవిష్యత్తులో పదవి భ్రష్టమైపోతుంది. పదవి ఉండదండి, ఏమి ఉండదు, ప్రజలకే తెలుస్తారు. ఇక్కడ ఎక్కువ పదవి ఉంది, ఇక్కడ పెద్ద ఒక ఇన్ఛార్జ్ అనుకోవచ్చు, మనం మహారథ్ అనుకోవచ్చు. కానీ దాచుకుందనుకోండి, బాబా పేరు మీద వచ్చినాయి, స్వయాన్ని విశ్రాంతి కోసం ఉపయోగించుకుంది, విశ్వసేవకు ఉపయోగించలేదు, ఏమైపోద్ది? దాసి అయిపోద్ది. దాచుకునే వాళ్ళు దాసి అయిపోతారు. అందుకు ఇక్కడ బాబా నొక్కి నొక్కి బాబా నా ద్వారా మీకు చెప్పిస్తున్నాడు, కర్మరూపీ అడుగులో అడుగేస్తారు, ఫోటో రూపీ కాదు, అక్కడ కర్మరూపీ అన్నాడు ఆయన. బ్రహ్మబాబా చిత్రం పెట్టేసుకుంటే మనం బ్రహ్మబాబా ఫ్యామిలీకి వెళ్ళిపోతామా, లేకపోతే ఆ సంస్థలోకి దగ్గర అయిపోతామా? చిత్రం కాదు, చరిత్ర కావాలి. అర్థమైందా? అంచేత ఈ వాదోపవేదాలు మానేసి సిద్ధమైపోండి. సూర్యవంశీయుల యొక్క మొదటి అడుగు ఫాదర్గా ఉంటుంది. అంటే బ్రహ్మబాబా మొదటి అడుగే అలా ఉంటుంది. మనసు, బుద్ధి, సంస్కారాలతో సదా బాబా ముందు సమర్పణ అయిపోతారు. ఎవరు? సూర్యవంశీయులు. మనసు, బుద్ధి, సంస్కారాలు. బ్రహ్మబాబా విశేషత చూశారు కదా, మహాత్యాగం చేశారు ఆయన. కనుకనే మహాభాగ్యం లభించింది. భాగ్యం వేరు, మహాభాగ్యం వేరు. భాగ్యశాలులు వేరు, పదమాపద భాగ్యశాలులు వేరు. పదమాపదం అంటే అడుగు అడుగులో కూడా భాగ్యం తయారైపోద్ది. నెంబర్ 1 పరిస్థితిగా మరియు నెంబర్ 1 విశ్వమహారాజుగా అయ్యారు. అలాగే సూర్యవంశీయులు కూడా మహాత్యాగిగా, సర్వస్య త్యాగిగా. సర్వస్య త్యాగులు అంటే సంస్కారాల రూపంలో ఉన్న వికారాల వంశం యొక్క త్యాగము. వికారాల వంశంలో ఉన్న త్యాగం చేసేస్తారంటున్నారు బాబా. సర్వస్య త్యాగులు అంటే బాబా చెప్తున్నారు, మనకి ఒక ఈర్ష్య వచ్చిందనుకోండి, ఈర్ష్య, పగ, ద్వేషం, నిర్లక్ష్యం, సోమర్తనం, కామము, క్రోధము, లోభం, మోహం, అహంకారం, ఇలాగ 11 చెప్పారు బాబా. ఇవన్నీ కూడా త్యాగం చేసేస్తారు వాళ్ళు. బాబా ఏం చెప్తున్నారు? బాబా మనం త్యాగం ఏమనుకుంటున్నాం? స్థూలంగా చేస్తారు, ఇల్లు, వాకిలు, ఆస్తి, ఐశ్వర్యాలు, సిరి సంపదలు చేస్తారు. దాంతో పాటు ఈర్ష్య, పగ, ద్వేషం, నిర్లక్ష్యం, సోమర్తనం, భయం, బద్ధకం, ఇవన్నీ కూడా వాళ్ళకి అసలు నామమాత్రం కూడా ఉండవని చెప్తున్నారు బాబా. ఎవరికి? సూర్యవంశీయులకి. ఉన్నామా మరి మనం అందరం అలాగా? ఒకళ్ళు ఒక సెంటర్ బాగా పెద్దగా ఎదుగుతుంటే ఇంకొకరు చూడలేరు. వాళ్ళు కట్టేసుకున్నారని వీళ్ళు కట్టేసుకోవటం. అందుకే ఇందాక ఏం చెప్పాడు బాబా? బ్రహ్మబాబా కర్మరూపి. ఆ కర్మరూపి అనేది రెడ్డింగ్తో అండర్లైన్ చేసుకోవాలి. బ్రహ్మబాబా ఫోటో రూపి కాదు, అక్కడ బ్రహ్మబాబా కర్మరూపి. అంచేత ఇక్కడ డెప్త్కి వెళ్ళాలన్నమాట. భగవంతుడు ఎంత ఉన్నతమైనవాడో ఒక్కొక్క వాక్యము మనం అంత ఉన్నతగా స్టేజ్లో ఆలోచించి దాన్ని అబ్జర్వ్ చేసుకుని అనుభవం చేసుకుని కార్యం తీసుకురావాలి. అంచేత బాబా ఇక్కడ ఏమంటున్నారు? స్థూలం త్యాగం చేయటం గొప్ప విషయమే. స్థూలంతో పాటు ఈ వికారాల యొక్క అంశం అంతా కూడా త్యాగం చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళకి పాపము పుణ్యం తెలుసు వాళ్ళకి. బాబా ఏం చెప్తారు? నిన్ను ఒక బ్రాహ్మణాత్మ వేరొక బ్రాహ్మణాత్మ నిందించినప్పుడు
మనం సైలెంట్గా ఉంటే మన సూక్ష్మ పాపాలు వాళ్ళకి మనలో లేనిది నిందించారు, మనం సత్యంగా ఉన్నాం అసత్యంగా చిత్రించారు. నువ్వు ఆ సమయంలో నా బాబా నా శివ బాబా అలా అనుకున్నప్పుడు నీకు కూడా సూక్ష్మ పాపాలు ఉంటాయి. ఆ పాపాలు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. నువ్వు సత్యంగా నడుస్తున్నావు, కానీ అసత్యం చెప్పి వాళ్ళ వైపు లాక్కుని వాళ్ళ తనువుని, వాళ్ళ మనసుని, వాళ్ళ ధనాన్ని, వాళ్ళ సర్వస్వాన్ని వాళ్ళు స్వావిశ్రాంతి కోసం ఉపయోగించుకుంటున్నారు అనుకోండి. ఇంకో బ్రాహ్మణాత్మ ఇవన్నీ విశ్వ కళ్యాణానికి ఉపయోగిస్తున్నారు అనుకోండి. ఈ విశ్వ కళ్యాణానికి ఉపయోగించే ఆత్మని స్వకళ్యాణం కోసం ఉపయోగించే ఆత్మ వ్యతిరేకంగా చెప్తుంది. అప్పుడు జాగ్రత్తగా ఇక్కడ చాలా మంచి పాయింట్ ఉంది. ఇక్కడ ఎప్పుడైతే ఈ శ్రేష్టంగా ఉన్న ఆత్మ అసత్యంగా రుజువు చేసినప్పుడు సైలెంట్గా ఉంటే ఈ శ్రేష్టాత్మ కూడా సూక్ష్మంగా పాపాలు ఉంటాయి, ఒక 20%. అవి ఆతలాత్మకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోతున్నప్పుడు ఏమవుతుందంటే ఈ శ్రేష్టాత్మ సంపూర్ణ పుణ్యాత్మ అయిపోతుంది. 20% అక్కడికి వెళ్ళిపోయింది. ఆతలాత్మ సత్యాన్ని అసత్యంగా స్వార్థపూరితంగా తన వైపు తిప్పుకోవడానికి చెప్పినటువంటి ఈ పాపకర్మ ఆ ఆత్మని సంపూర్ణ పాపాత్మ చేసేస్తుంది. అప్పుడు వినాశనం అయిపోద్ది. అర్థమైందా? ఇంకెప్పుడైనా నేను చాలా క్లియర్గా చెప్తాను దాని గురించి. ఇప్పుడు వినాశనం ఎందుకు అవ్వట్లేదంటే శ్రేష్టాత్మ కూడా సంపూర్ణ పుణ్యాత్మ అవ్వలేదు. ఈ దాచుకునే ఆత్మ కూడా సంపూర్ణ పాపాత్మ అవ్వలేదు. అక్కడ ఎవరైనా సరే సంపూర్ణ అవుతేనే కదా. ఇప్పుడు ఒక బూరిని మనం పప్పుని పిండిలో ముంచి నూనెలో వేస్తాం. వేసిన తర్వాత కొంచెంసేపు ఉంచుతాం కదా. మనం ఉంచినప్పుడు ఏమవుతుంది, ఆ పిండి ఒక లేయర్ కింద ఏర్పడి లోపల ఆ పూర్ణాన్ని లోపల ఉంచి ఇది పైన ప్రొటెక్షన్ వచ్చేస్తుంది, కొబ్బరికాయలో నీళ్ళు ఉన్నట్టు. దాన్ని కొంచెంసేపు ఉంచాలి కదా. అలాగే ఉంచకుండా వచ్చేస్తుందా చెప్పండి? రాదు కదా. అలాగే బాబా ఏం చెప్తున్నారు, సర్వస్య త్యాగులు ఒక అవమానాన్ని భరించిన వాళ్ళు ఎప్పుడైతే నిండు కుండలాగా తొనకుండా ఉన్నారో వీళ్ళ సూక్ష్మ పాపాలు ఆత్మకి వెళ్ళిపోతాయి. అలా కాకుండా వీళ్ళు కూడా వాళ్ళలో ఉన్న బలహీనతలు ఈ మధ్యనున్న బ్రాహ్మణాత్మకి చెప్పటం వలన ఇంక పాపం వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వదు. వీళ్ళ పాపాత్మలే వేరు, వాళ్ళ పాపాత్మలే వేరు. చాలా డీపెస్ట్గా ఉంటుంది. తర్వాత ఇంకా క్లారిఫై చేస్తాను మీకు అది. కాబట్టి బాబా చెప్తున్నారు ఇక్కడ, సర్వస్వ త్యాగులు అంటే సంస్కారాల రూపంలో ఉన్న వికారాల వంశం యొక్క త్యాగం. ఇలా సర్వస్వ త్యాగులు బ్రహ్మబాంబాలను అనుసరించేవారు వర్తమానంలో పరిస్థితి స్వరూపంగా మరియు భవిష్యత్తులో నెంబర్ 1 విశ్వ మహారాజుగా అయిపోతారు. అందుకే బ్రహ్మబాబా ఏం చేశారు, ఎవరిని ఏమనలేదు. ఆయన సమయంలో కూడా ఒకసారి టెంట్ వేసి ఆయన కోర్స్ చెప్తుంటే మళ్ళీ అపోజిషన్గా వేశారు బాబా పిల్లలు కూడా. అప్పుడు కూడా ఆయన ఏమన్నారు, అందులోకి వెళ్ళొద్దని చెప్పేవారు బ్రహ్మబాబా ఆ టెంట్లోకి. కానీ బ్రహ్మబాబా ఏం చేశారు, ఈయన చెప్పలేదు అలాగా. ఈయన కూడా చెప్పారు అనుకోండి, అందులోకి వెళ్ళొద్దండి మేమే సత్యం అన్నారు అనుకోండి, ఇద్దరు సమానం అయిపోతారు అక్కడ. అందుకు ఇక్కడ బాబా చెప్తున్నాడు, సర్వ వికారాలు అంశ సహితంగా బలిహారం త్యాగం చేసేస్తారు వాళ్ళు. మనం చేస్తున్నాం అలాగా. మనల్ని ఎవరైనా లోపల పిలుచుకొని టోలీ పెడితే ఐస్ అయిపోతాం. లోపలికి రానివ్వకుండా పక్కన కూర్చోబెట్టి ఏదో చిన్న టోలీ పెడితే ఫీల్ అయిపోతాం. ఇటు ఫీలింగ్ ఉంటుంది అక్కడ,
అటు సదుపాయాలు కూడా సంతోషించేస్తాం. ఇక్కడ అలా కాదు. వీళ్ళు సదుపాయాలు చేసినా బీజంతో ఉంటారు. బాబా అని అవమానం చేసినా బాబా అంటారు. మనం ఏం చేస్తామంటే అవమానం చేస్తే ఏమో కుంగిపోతాం, గౌరవిస్తే పొంగిపోతాం. అది చెప్తున్నారు ఇక్కడ బాబా. సర్వంశ సహితంగా వికారాలని సర్వంశ సహితంగా త్యాగం చేసేస్తారు. నిందించే ఆత్మని కూడా ఏదో జన్మ ఖాతా పూర్తి అయిపోతుంది అనుకుంటారు. అర్థమైందా? బాబా చెప్తున్నారు, ఇలా సర్వస్వ త్యాగులుగా బ్రహ్మబాబాను అనుసరించేవారు వర్తమానంలో పరిస్థితి స్వరూపంగా మరియు భవిష్యత్తులో నెంబర్ 1 విశ్వ మహారాజుగా అవుతారు. సూర్యవంశీయులు నిశ్చయ బుద్ధికి ప్రత్యక్ష స్వరూపంగా సదా నిశ్చింత మరియు సదా కల్పము నిశ్చింత విజయాలుగా అనుభవం చేసుకుంటారు. సూర్యవంశీయులకి నిత్యము ఎవ్వరూ కదపలేరు. ఇప్పుడు నాకు బాబా చెప్పారు, అమ్మ శరీరం వదిలిన తర్వాత జూన్ 18వ సంవత్సరం 18వ తారీఖుని 10 రోజుల తర్వాత బ్రహ్మభోజనాలు పెట్టుకునేటప్పుడు నాకు అన్నీ చెప్పారు బాబా. 6 సంవత్సరాల్లో వినాశనం అయిపోద్దని. అంటే 18, 24 మళ్ళీ 18 వచ్చేటప్పటికి వినాశనం అయిపోద్ది, సత్యోగం వచ్చేస్తుందని చెప్పారు బాబా. నాకెంతో నిశ్చయం ఉంటామని మీకు చెప్పాను నేను. అంచేత ఇక్కడ చెప్తున్నారు బాబా, సూర్యవంశంలోకి వెళ్ళే వాళ్ళు ఎంత నిశ్చయం ఉంటుందంటే బాబా వాణిలో ఉన్న ఆజ్ఞపై, టచ్చింగ్లపై చాలా నిశ్చయం ఉంటుంది. బాబా టచ్చింగ్ చేస్తారు వాళ్ళకి. మాతాజీ శరీరం వదిలిన 2వ సంవత్సరం నుంచి వినాశనం మొగ్గు విచ్చుకుంటుంది అన్నారు బాబా. 3వ సంవత్సరం వచ్చేటప్పటికి ఇంక నువ్వు బయటికి వెళ్ళలేవు, ధనం కానీ శరీరం కానీ ఖర్చు పెట్టి ఏమీ సేవ చేయలేవు అన్నారు బాబా. ఎవరు కూడా చేయలేరు అన్నారు. ఇప్పుడు 2వ సంవత్సరం అయిపోయి 3 నెలలు అయింది. వినాశనం ఎలా ఉంది? 3వ సంవత్సరంలో వెళ్ళలేవన్నారు బాబా బయటికి, కానీ 2వ సంవత్సరంలోనే వెళ్ళకపోతున్నాను. ఇంకా వన్ ఇయర్ బిఫోర్ వచ్చేసింది. అంటే నిశ్చయం అంటే చెప్తున్నాను నేను. కొంతమంది ఫోన్ చేసి అడుగుతున్నారు, అన్నయ్య సంగమయుగ ఆయుష్ 100 అని, మీరేమో 6 అంటున్నారు అని. మీరు ఒకటే గుర్తించుకోండి, వినాశనం యొక్క తారీఖు ఎప్పుడు మనం దృష్టిలో పెట్టుకోకూడదు. మనం ఎప్పుడు శరీరం వదిలేస్తామో అనేది దృష్టిలో పెట్టుకోవాలి. మన జీవితం మన గ్యారంటీ లేదు కదా, ఇప్పుడు అసలు లేదు. కాబట్టి ఇక్కడ బాబా, అప్పుడు నేను బాబాని అడిగాను, నేను బాబా ఎలాగ అడుగుతున్నారు పాపం, వాళ్ళు తెలియక ఏదో మంచిగా చేసుకుందామని అడుగుతున్నారు అంటే బాబా ఏం చెప్పారు అంటే, కొంతమంది మంచిగా చేసుకుందామని అమాయకత్వంతో అడుగుతారు, కొంతమంది అడిగి కూడా చేయరు. కాబట్టి నువ్వేం చెప్తావంటే 100 చెప్పిన వాళ్ళని కూడా పక్కన పెట్టేయండి, 6 చెప్పిన నిన్ను కూడా పక్కన పెట్టేయండి. భగవంతుడు ఏ రూపంలో ఉన్నాడు? ఇప్పుడు సద్గురు రూపంలో ఉన్నాడు. టీచర్ పని అయిపోయింది, తల్లి పాత్ర అయిపోయింది, తండ్రి పాత్ర అయిపోయింది, సద్గురు పాత్ర. సద్గురు పాత్రలో ఉన్నప్పుడు శిక్షణ ఇచ్చైనా పావనం చేసేస్తాను, వినాశనం చేసేస్తాను. మరి ఇప్పుడు మనకు శిక్షణ ఇచ్చాడు 6 నెలలు, నువ్వు సెంటర్కి వెళ్ళొద్దు, నీ ఇల్లు శివాలయం చేసుకో, నాకు ప్రతి ఇల్లు శివాలయం అవ్వాలి, శివుణ్ణి తలుసుకుంటేనే కానీ జీవనముక్తి రాదు, ఎవరైనా తెలుసుకో, అది రూల్, అది ఈ భూమి నాది, ఆకాశం నాది, నువ్వు పీల్చుకునే ఆక్సిజన్ నాది, నువ్వు తాగే నీరు నాది, నువ్వు తినే కాయగూరలు నాయి, నేనే బీజం వేసాను, పెట్రోల్ డీజిల్ ఎవ్రీథింగ్ బిలాంగింగ్ టు ఓన్లీ గాడ్ ఫాదర్ శివ, ఆయనకే చెందినవి. ఆయనకి చెందినప్పుడు ఆయన ఖజానాలు మనం అనుభవించాలంటే ఆయన్ని ఒక్కరోజైనా తండ్రి వచ్చారని
అనుభవం చేసుకోకుండా ఉంటే పుట్టడానికి గతులు ఉండవు. అంత డీప్ డ్రామా ఇది. కాబట్టి బాబా ఇక్కడ ఏం చెప్తున్నారు, సూర్యవంశీయులకి నిశ్చయ బుద్ధి ఉంటుంది అంటున్నారు బాబా. నిశ్చయ బుద్ధి ఎప్పుడైతే ఉందో విజయము ముందు పరిగెట్టేస్తుంది. మనం చూడండి, వ్యాపారస్తుడు ఈ వస్తువులకు 1000 తెచ్చామంటే 1 గంటలో అమ్మేస్తాయి అన్న టైపులో ఉంటారు వాళ్ళు. హోల్సేల్ డీలర్స్ వాళ్ళకి నిశ్చయం ఉంటుంది అన్నమాట. ఒక 1000 వస్తువులు కొంటే ఇంత తగ్గింతారంటారు. వాళ్ళకి ఏమనిపించదు, ఆ 1000 వస్తువులు చాలా స్పీడ్గానే అయిపోతాయిలే, మన హోల్సేల్ డీలర్ కదా అనుకుంటారు. ఒక సామాన్య వ్యాపారంలోనే అంత నిశ్చయం ఉన్నప్పుడు లాభం మీద మనకెంత నిశ్చయం ఉండాలి? 5000 సంవత్సరాలకి ఇస్తున్నాడు ఆయన. అంచేత ఇక్కడ బాబా ఏం చెప్తున్నాడు, నువ్వు పరిశీలన చేసుకో. సూర్యవంశంలో వచ్చే వాళ్ళకి నిశ్చయ బుద్ధి ప్రత్యక్ష స్వరూపంగా సదా అంటే ఎల్లప్పుడూ నిశ్చింత మరియు సదా కల్పకల్పము నిశ్చింత విజయాలుగా అనుభవం చేసుకుంటారు. ఈ ఒక్క కల్పమే కాదు, ఈ డ్రామా అవినాశి కాబట్టి కల్పకల్పం కూడా అలాగుంటామని అనుభవం చేసుకుంటారు అంటున్నారు బాబా. సూర్యవంశీయులు సదా విశ్వకళ్యాణం యొక్క బాధ్యతను నిర్వర్తిస్తూ ఎంత బాధ్యతో అంత డబుల్ లైట్గా ఉంటారు. ఉన్నారా మీరు ఎవరున్నారో చూసుకోండి. సూర్యవంశీయులు సదా విశ్వకళ్యాణం యొక్క బాధ్యతను నిర్వర్తిస్తూ ఎంత బాధ్యతో అంత డబుల్ లైట్గా ఉంటారు. మన విశ్వకళ్యాణం మనం ఏమనిపించదు, కోటి పుస్తకాలు కూడా ఆంధ్రా కాదు ఆల్ ఓవర్ ఇండియా పంచిపెట్టాలని ఉంది నాకు నిజంగా కూడా. బాబా టైం ఇచ్చి ఆ ఛాన్స్ ఇస్తే ఆ పాత్ర ఇస్తే మనకి ఇక్కడ కూడా తృప్తి లేదు నాకు. కానీ ఎప్పుడైనా సరే వినండి, ఇక్కడ ఎవరు ఏ ప్రోగ్రాం పెట్టినా, ఎంత పెద్ద ప్రోగ్రాం పెట్టినా బాబా గురించి చెప్పకుండా ఏదో విషయాలు చెప్పి బాబా గురించి చెప్పకపోతే అది సత్యత్రేతయుగం షూటింగ్ అవ్వదు అసలు. చిన్న విషయం మీకు చెప్తాను. కొంతమంది ఏం చేస్తారంటే ఒక డిబ్బీ పెట్టి క్యాన్వాసింగ్ చేసేటప్పుడు నువ్వు సిగరెట్ కాల్చుకుని నేను తాగను ఎన్ని చీటీ రాసి అందులో వేసేయమంటారు. వాళ్ళు పాపం వేసేస్తారు. అది దానివల్ల వాళ్ళు స్వర్గం వచ్చేస్తారు. చెప్పండి, నువ్వు చెప్పవలసింది ఏంటి? నీ ఆత్మకి తండ్రి వచ్చాడయ్యా, నీ ఆత్మకి తండ్రి వచ్చాడు. ఈ చదువుకో, జేబులో పెట్టుకో, పొద్దున్నే లేచినప్పుడు జ్యోతి స్వరూపాన్ని చూసుకో, అది చెప్పాలి నువ్వు. అంతేగాని నువ్వు ఇది ఇచ్చేకు అది చేయకన్నావు అనుకోండి, సేవ చాలా పెద్దది కింద కనపడవచ్చు. అక్కడ తండ్రి గుప్తమైపోయాడు కాబట్టి అది సిగరెట్ పెట్టి మీద కూడా రాస్తారు, ఏమని, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు ది హెల్త్ అని. పొగ త్రాగటము నీ ఆరోగ్యానికి హానికరం అని. మరి నువ్వు చెప్పాలంటే అది. అంచేత ఇక్కడ బాబా నువ్వు చిన్న సేవ చేసినా పెద్ద సేవ చేసినా ఆయన గుప్తం అవ్వకూడదు. అది ఇక్కడ బాబా చెప్తున్నాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ బాబా. సూర్యవంశీయులు సదా విశ్వ కళ్యాణం యొక్క బాధ్యతను నిర్వర్తిస్తూ ఎంత పెద్ద బాధ్యత అంత డబుల్ లైట్గా ఉంటారు. వాళ్ళకి అలజడి ఎవరు ఇక్కడ. సూర్యవంశీయులు తమ వృత్తి లేదా వైబ్రేషన్స్ యొక్క కిరణాల ద్వారా అనేక ఆత్మలకి ఆరోగ్యం అంటే స్వస్మృతిలో ఉండే స్థితి యొక్క అనుభవం చేయిస్తారు. సూర్యవంశీయులు నిన్న బాబా ఏం చేయించారు మన చేత? ఆదివారం పుట్టుకతో అందుల్ని అందరికీ బాబా మనసా సేవ చేయించారు. అదే వృత్తి, అదే వైబ్రేషన్స్. వాళ్ళు తప్పకుండా వచ్చేస్తారు. ఎందుకంటే బాబా చెప్పారు మనసా సేవ ద్వారా మాత్రమే 9 లక్షలు వస్తారని. అందుకు ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు? సూర్యవంశీయులు తమ వృత్తి లేదా వైబ్రేషన్స్ యొక్క కిరణాల ద్వారా అనేక ఆత్మలకి ఆరోగ్యం అంటే
స్వాస్మృతిలో అంటే స్వస్థితి యొక్క అనుభవం చేయిచ్చేస్తారు. మరి వాళ్ళకి గుడ్డుపోళ్ళు, అయ్యా బాబా పరంధామ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు బాబా, మీరు ఎందుకు పంపించారు బాబా, వాళ్ళు ఏదో కర్మ చేశారు, మరి వాళ్ళకి సత్యోగం తీసుకురా అని మనం బాబానే అడిగాం. మన చేత మాట్లాడించారు బాబా, మన పుణ్యం ఇమ్మన్నాం కదా. అంచేత వైబ్రేషన్స్ ద్వారా అనేక ఆత్మలకు ఆరోగ్యం కూడా ఇప్పించేస్తారు అంటున్నారు బాబా. అంటే స్వస్మృతిలోకి ఉండే స్థితి యొక్క అనుభవం చేయించేస్తారు. ఇక్కడ ఎప్పుడైతే మనం వాళ్ళ గురించి బాబాకి చెప్పామో వాళ్ళకి వైబ్రేషన్స్ వెళ్ళిపోతాయి. అక్కడ భగవంతుడు నాకు ఈ విధంగా హెల్ప్ చేస్తాడు, ఈ జన్మ అయిపోయింది, మళ్ళీ జన్మ బాగుండాలి అని వాళ్ళకి సంకల్పం వచ్చేస్తుంది. సూర్యవంశీయులు సదా తమకు ఉన్న ఖజానాలను స్వార్థంగా అంటే స్వయం కోసము ఉపయోగించరు. వండర్ఫుల్ పాయింట్ ఇది. ఎక్కువగా జరుగుతున్నది ఇదే ఇక్కడ తప్పు. ఏం చెప్తున్నారు బాబా మహానుభావుడు? సూర్యవంశీయులు తమకున్న ఖజానాలను, ఏం ఖజానాలు ఉన్నాయి మనకి? జ్ఞాన ఖజానా ఉంది, యోగ ఖజానా ఉంది, స్థూల ఖజానాలు ఎన్నో ఉన్నాయి. లోన్ ఇచ్చాడు కదా మనకి ఎన్ని కదా బాబా. బాబా ఒక వాణిలో చెప్పారు, నీకు ఒక విశేషత ఉందనుకో, ఆ విశేషతని నీదిగా భావించినా కూడా మహాపాపం అని చెప్పాడు. ఇప్పుడు మనం మనసాసేవ చేస్తున్నాం. ఆదివారం మనం ఎప్పుడో 25 సంవత్సరాలు దాటి చేయించున్నాడు బాబా. అది మన గొప్ప అనుకున్నాం అనుకోండి, తప్పకుండా పాపం తయారైపోతుంది. బాబా చేస్తున్నారు, బాబా ఇస్తున్నారు. మనం స్థూలం అర్పణ చేసాం కాబట్టి సూక్ష్మ బహుమతికి ఇచ్చారు మహానుభావుడు. మనం అర్పణ చేసి సంపాదించుకున్నామని గర్వంలోకి రాకూడదు. మనం స్థూలం అర్పణ చేయటం వల్ల సూక్ష్మం ఇంటెన్సివ్ రిజల్ట్ ఇచ్చేసాడు వెంటనే. బాబా ఇచ్చారు, బాబా స్థూలాన్ని స్వీకరించారు, సూక్ష్మాన్ని ఇచ్చారు. అన్ని లాస్ట్ వరకు, శరీరం వదిలే వరకు, ఆ మనసా సేవ పూర్తి అయ్యే వరకు బాబా ఇచ్చారు. బాబా మాట్లాడిస్తున్నారు. బాబా వాళ్ళకి మన పుణ్యం తీసి వాళ్ళకి చెక్కు కింద ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, మళ్ళీ మనకే ప్రజలకి ఇస్తున్నారు. బాబా ఆలోచన ఇది, బాబా సంకల్పం ఇది. మన చేత పలికించి వైబ్రేషన్స్ ఇచ్చి వాళ్ళకి పుణ్యాత్మగా చేస్తున్నారు. బాబా అని రావాలి. ఆరోగ్యం అంటే స్వస్మృతిలో ఉంచేలా చేస్తారు. సూర్యవంశీయులు సదా తమకు ఉన్న ఖజానాలను స్వార్థంగా అంటే స్వయం కోసం ఉపయోగించరు. స్వార్థం ఉండదు వాళ్ళకి. స్వయం కోసం కూడా ఒక సోఫా కొనుక్కోవాలి, ఒక కుర్చీ కొనుక్కోవాలి, ఒక ఇల్లు కట్టుకోవాలన్నా కూడా స్వయానికి అస్సలు వాళ్ళు ఉపయోగించరు అంటున్నారు బాబా. ఖజానాలు ఏది కూడా. మరి ఉన్నాము మనం ఇప్పుడు అలాగా? ఎవరున్నారు? ఒక్క నిమిషం అనుభవం చేసుకోండి అందరూ. బాబా పేరు మీద వచ్చిన ఎన్ని మనం దాచేసుకుంటున్నాం. బాబా మనకిచ్చిన ఎన్ని ఖజానాలు మనం ఇతరులకు ఇవ్వకుండా ఉంటున్నాం. ఇతరులకు ఇవ్వకపోతే పెరుగుతుంది. నూతిలో నీళ్లు తోడకుండా ఉంటే ఒక సర్టెన్ లెవెల్కి వచ్చి ఆగిపోద్ది. అది తోడి కొలిది కిందకి దిగుతుంది, ఒక అడుగు లోతు కిందకి వెళ్ళిపోద్ది అందరూ తోడుకుంటే. మళ్ళీ పొద్దున్న తోడుకునేటప్పుడు చూడండి నిండిపోతాయి. అదే గుర్తించుకోవాలి మనం. నూతిలో నీళ్లు ఎంతమంది ఎన్ని గ్రామాల నుంచి వచ్చి తోడేసుకున్నా భగవంతుడి సృష్టిలో అయ్యో నా బిడ్డలు ఎక్కడి నుంచి వచ్చి ఈ నూతిలో తోడుకుంటున్నారు. ఈ నుయ్యి ఒక వాండర్దైనా కానీ ఆయన దాత అవ్వాడు కాబట్టి నేను నింపాలని నింపుకుంటూ వెళ్ళిపోతుంది. అలాగే ఏ ఒక్క ఖజానా నీది కానీ నీకు బాబా ఇచ్చింది కానీ నువ్వు స్వయానికి ఉపయోగించుకుంటే అస్సలు పనికిరాదు. చాలా నష్టం నీకు వస్తుంది, ప్రపంచానికి వస్తుంది, నీ తోటి ఉన్న బ్రాహ్మణాత్మలకు కూడా నష్టం వస్తుంది. నీ మళ్ళ పూసలైపోతారు వాళ్ళు, నిన్ను కాపీ చేస్తారు. అక్కడ
సూర్యవంశులు సదా తమకి ఉన్న ఖజానాలను స్వార్థంగా అంటే స్వయం కోసం ఉపయోగించరు. సర్వులకి మహాదానిగా వరదానిగా ఉంటారు. ఉన్నారా మరి అలాగ మనం జ్ఞానంలోకి రాకముందు ఆస్తి ఎంత ఉంది మనకి? అది కూడా లెక్కలు కట్టేస్తాడు బాబా. స్థూలమైన ఆస్తులు కూడా లెక్కలు కట్టేస్తాడు. సూక్ష్మమైనటువంటి శక్తులు బాబా ఇచ్చింది నువ్వెంతమందికి ఇచ్చేవు అనేది కూడా లెక్కలు కట్టేస్తాడు. ఎంతమందిని తయారు చేసేవో కూడా లెక్కలు కట్టేస్తాడు. సూర్యవంశీలకి విశేషంగా 2 గుర్తులు అనుభవం అవుతాయి. ఏంటది? సదా నిర్మాణ స్థితిలో ఉంటూ వాణిలోకి వస్తారు. నిర్మాణం అంటే ఏంటి? గౌరవానికి అతీతమైన స్థితిలో ఉండి మాట్లాడతారు. అస్సలు గౌరవం స్వీకరించరు. గౌరవం కోరుకోరు. గౌరవం నాకు ఇవ్వాలని కూడా కోరుకోరు. మీకు ఒకసారి చెప్పాను నేను, కొత్తలో తాడేపల్లిగూడెం వచ్చినప్పుడు నిలబెట్టి పెట్టించారు బాబా ఉమెన్స్ కాలేజీ సెలవుల్లో. చక్కగా ఇలాగే జ్ఞానం చెప్పించేవారు బాబా. ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ ఆతల నుంచి వచ్చారు ఒక పెద్ద ఆయన. మనం ఎక్కువ సేవ చుట్టుపక్కల చేసేవాళ్ళం కదా, వచ్చారు. ఆ ఊరు ఏదో నాకు జ్ఞాపకం లేదు. ఆయన ఏమన్నారంటే, బాబు నేను పడుకోవాలి, ఈ బల్లలు 2 దగ్గర వేసుకుంటే బాగుంటుంది, నేను మొయ్యలేను అన్నాడు ఆయన. నన్ను ఎవరు అనుకున్నాడు ఆయన స్టేజ్ దిగిపోయిన తర్వాత, కొంచెం సాయంత్రం పడుకునేటప్పుడు. నాకు ఎప్పుడు అలవాటు అన్నమాట అండి. మనం స్టేజ్ ఎక్కాం, మన స్టేటస్ మెయింటైన్ చేసుకోవాలి, మనం వేరే భోజనం చేయాలి, మనం ఇలా ఈ పరివారంతో కలిసి భోజనం చేయకూడదు, వైబ్రేషన్స్ వచ్చేస్తే ఇలాగలాగ అనుకుంటారు. నాకు భగవంతుడు ఇచ్చిన బహుమతి ఏంటంటే కలబడి చేసేసేలాగా ఇచ్చాడు. అప్పుడు నేను ఏం చేశానంటే, ఇంకో అన్నయ్యని పిలిచి ఆ పక్కన నువ్వు పట్టుకో, ఈ పక్కన నేను పట్టుకుంటాను, బల్ల సదిరాను. 3 బల్లలు సదిరేసాం. ఆయన చక్కగా పడుకున్నప్పుడు నన్ను అప్పుడు పరిశీలన చేశాడు ఆయన. బాబు నువ్వా? అయ్యో నీ చేత వేయించుకున్నానా, నీకు చెప్పానా అన్నాడు ఆయన. పర్వాలేదండి, అందరం బాబా పిల్లలమే కదా అని చెప్పించారు బాబా. అది చెప్తున్నారు ఇక్కడ బాబా. మనం అప్పుడు స్టేజ్ ఎక్కాం, అందరూ మన గురించి చెప్పుకున్నారు, మనం ఈ బల్ల మోయటం ఏంటి అనుకుంటాము. మనం అసలు సంకల్పం కూడా రాదు. నమ్రతలో ఉన్న వాళ్ళకి సంకల్పం కూడా రాదు. గౌరవాన్ని ఆశించరు అంటున్నారు బాబా. లాస్ట్ పాయింట్ చెప్తున్నారు బాబా. నేను ఒకసారి ఒక పెద్ద బట్టికి వెళ్ళటానికి పర్సనల్గా ఒక చోటకి వెళ్ళాను. ఆ అన్నయ్యకి ఎక్కువ గీతా పాఠశాలలు ఉంటే ఆ అన్నయ్య బట్టి పెట్టారు అక్కడ. అన్నయ్య నేను వచ్చి అందరికీ చెప్తాను అన్నాను. ఓకే అన్నయ్య అన్నారు. ఒక్కరినే డ్రైవ్ చేసుకుని కార్ వేసుకెళ్ళిపోయాను నేను. ఎన్ని కిలోమీటర్లు అంటారు? సుమారుగా 70 కిలోమీటర్లు ఉంటుంది, 70-80 కిలోమీటర్లు. స్టేజ్ ఎక్కించేటి చెప్పేసిన తర్వాత బ్రహ్మభోజనాలు పెట్టేశారు. ఆ గుళ్ళో టేబుల్ వేసేసారు అందరికీ. నన్ను కేకేసి, అన్నయ్య నువ్వు వెనకాల గర్భగుడి దగ్గర వెనకాల టేబుల్ వేసాను, అక్కడికి వచ్చింది భోంచేద్ది కానీ అన్నారు. బాబా చెప్పాడు మహానుభావుడు, నువ్వు ఎందుకు అక్కడ భోంచేయాలి? నీకు ఎప్పుడైతే మనసులో పేరు గౌరవం కావాలి, నాకు స్పెషల్ కావాలని నువ్వు ఆలోచించకుండా ఉంటే టచింగ్ ఇస్తారు బాబా. సపోజ్ నీకు ఆలోచన ఉంటే ఆయన టచింగ్ ఇచ్చినా నీకు అందదని ఆయన టచింగ్ ఇవ్వడం. నాకు టచింగ్ ఇచ్చారు బాబా. నువ్వు అక్కడ ఎందుకు, అందరితోటి నువ్వు చేయన్నారు. అందరితో చేయించారు బాబా అక్కడ. వాళ్ళు ఎంత సంతోషించారంటే, అన్నయ్య ఇంత నిరహంకారిగా ఉన్న మీరు మమ్మల్ని పిలటానికి వచ్చారు కాబట్టి అని 25 మంది వచ్చారు బట్టికి. 12 రోజులు బట్టి. అది ఎక్కడో మరి గుర్తులేదు నాకు. ఎక్కడంటే వీరబ్రహ్మ మఠం దగ్గర. అది చెప్తున్నారు బాబా ఇక్కడ. అంటే నా జీవితంలో ఉన్నాయి, నేనేదో సూర్యవంశంలోకి వెళ్ళిపోతానని చెప్పట్లేదు సుమా. నా జీవితంలో ఉన్న అనుభవం మీకు చెప్తున్నాను. ఇంకొకరు నాకెలాగ అనుభవం అవుద్ది? బాబా చెప్పారు, నువ్వు అందరితోటి భోంచేయి అన్నారు బాబా. అందరితోటి పెట్టేయమంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు. వాళ్ళు ఇంకొకరి పేర్లు కూడా చెప్పారు. పేర్లు చెప్పకూడదు మనం ఇక్కడ. వాళ్ళైతే
స్పెషల్ రూమ్లో పెట్టించుకుంటారు, వాళ్ళు అయితే ఇలా చేసుకుంటారు, అలా చేసుకుంటారు. ఆ కర్మ వలన వాళ్ళ ఇంకా ఎంత బాగుంటుందో అక్కడ బట్టి అని 21-25 మంది వచ్చారు. అప్పుడు నేను కూడా చెప్పుకోండి, మీకు డబ్బులు లేకపోతే బాబా ఇస్తారమ్మా రండి అని. అది ఇక్కడ బాబా చెప్తున్నారు. ఏమనంటే సూర్యవంశం వెళ్ళే వాళ్ళకి సదా నిర్మాణ స్థితిలో ఉంటూ వాణిలోకి వస్తారు. అహంకారం వాళ్ళకి ఉండదు అంటున్నారు బాబా. సదా స్థితిలో స్వమానం, మాటలో కర్మలో నిర్మాణంగా ఉంటారు. అది చెప్పారు ఇక్కడ బాబా. మాటలోనే కాదు, కర్మ చేసేటప్పుడు కూడా గౌరవాన్ని ఆశించరు. అదే మరి స్టేజ్ దిగిపోయిన తర్వాత మనం ఇంకోసారి స్పెషల్ భోజనం చేసి ఏళ్ళో వైబ్రేషన్స్ వచ్చేస్తుందో, అక్కడేమో అశాంతిగా ఉంది. కర్మలోకి వచ్చేటప్పుడు కూడా గౌరవాన్ని ఆశించకుండా అందరూ బాబా పిల్లలమే. సంగమ యుగమే సంబరాల యుగం. ఈ పరివారం మళ్ళీ కలుసుకోం మనం. బాబా బీద పిల్లల్ని ఒకలాగా చూశాడు, కూటి కోసం కష్టపడేవాడిని ఒకలాగా చూశాడు, కోటీశ్వరిని ఒకలాగా చూశాడు శివబాబా. అంటే నిర్మాణం, మరి నిర్మాణం 2 గుర్తులు అనుభవం అవుతాయి. ఈ విధంగానే చంద్రవంశీయులు దీనికి ఆపోజిట్గా ఉంటారు అంటున్నారు చంద్రవంశీయులు. అర్థమైందా? బాబా ఏం చెప్పించారు, ఎంత చక్కగా చెప్పారో. నేను అనుకున్నాను, బాబా ఇలా చదువుకుని వెళ్ళిపోయినా నేను ఏం చేయాలి, నువ్వే అనుభవం చెప్పించు. వాళ్ళ హృదయాలు వికసించాలి, వాళ్ళు సూర్యవంశంలోకి రావాలి, వినే వాళ్ళందరూ సూర్యవంశంలోకి రావాలి. నువ్వు ఉన్నట్లు చెప్పావు, ఇలా ఉంటేనే మరి నేను అందులో వేస్తాను అని చెప్పావు. ఇద్దరు కోర్టులో ఆడుకుంటున్నప్పుడు రెఫరీ ఉంటారు ఒకరు, ఆయన మార్కులు వేస్తారు కదా. అలాగే బాబా ఎవరో చెప్పేసిన తర్వాత ఎవరు ఎలా ఉన్నారో దాన్ని బట్టి మార్కులు వేస్తాడు. అర్థమైందా? చక్కగా చెప్పించారు బాబా. నాకు చాలా తృప్తిగా ఉంది. మరి మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ మీకు కూడా తృప్తి పడిపోతారు. చక్కటి ఎగ్జాంపుల్ చెప్పు బాబా. నా గొప్ప గురించి వద్దు, నాకు నువ్వు ఇచ్చిన డైరెక్షన్స్, అనుభవాలు చెప్పించు. ప్రతి వాక్యానికి అనుభవం చెప్తేనే కానీ అర్థం అవ్వదండి. అక్కడ ఏం చెప్పాడు, బ్రహ్మబాబా కర్మరూపీ దర్పణంలో ఉంటారు వాళ్ళు. బ్రహ్మబాబా ఏ కర్మ చేశారో ఆ కర్మ చేస్తారు అక్కడ. బ్రహ్మబాబా చిత్రం పెట్టుకోవడం గొప్ప విషయం కాదు. బ్రహ్మబాబా చిత్రం పెట్టాలంటే 4,000 రూపాయలు పెట్టుకుంటే ట్రాన్స్లేట్ చిత్రం వచ్చేస్తుంది. మరి నువ్వెందుకు పెట్టుకో అన్నాయంటే వాణిలో, సాకార వాణిలో చెప్పారు బాబా, బ్రహ్మబాబా చిత్రం పెట్టుకోకూడదు, దాది దీదీలు ఎవరి పెట్టుకోకూడదు, వార్నింగ్ ఇస్తున్నాను ఈరోజు అని చెప్పారు. నేను వాళ్ళ మాట నమ్మాలా, పెట్టుకునే వాళ్ళ మాట నమ్మాలా? బాబా వాణి స్పష్టంగా మన ముఖం అద్దంలో చూపించినట్టు ఉంది. అందుకే ఇక్కడ బాబా ఏం చెప్పారు, కర్మరూపి దర్పణంలో ఉంటారు వాళ్ళు సూర్యవంశీయులు. చిత్రరూపి దర్పణంలో ఉండరు. బ్రహ్మబాబా ఏం కర్మ చేశాడు, వజ్రాల వ్యాపారం మానేసాడు, ఎన్ని చేశాడు. పిండి అయిపోయింది, గంట కొట్టాలి, 1 గంటకి గంట కొట్టలేదు. కనీసం రొట్టేసుకుందామంటే పిండి లేదు, గోధుమ పిండి లాంటిది కూడా లేదు వాళ్ళకి. అప్పుడు బ్రహ్మబాబా ఏమన్నారు, నిశ్చింతగా ఉన్నాడు. బాబాదిది ఫస్ట్ నుంచి ఉన్నాడు కాబట్టి అభ్యాసము, అలవాటు, తర్వాత అనుభవం అయిపోయింది ఆయనకి. అంతే. 1 గంట పోయేటప్పటికి 200 మంది వెళ్ళిపోయారు బ్యాగులు పెట్టుకుని. మా ఇంటి దగ్గర ఇంకా ఉన్నాయి అంటే వాళ్ళు తిన్నాక ఉన్నారు తప్ప వినటానికి లేదు, వాళ్ళు జ్ఞానం వినటానికి లేరు. వాళ్ళు బాబా ఏం చేశాడు, శివబాబా ఒక్క జల్లిడేసాడు, 200 మంది వెళ్ళిపోయారు, 150 మంది మిగిలారు. సరిగ్గా గంట వీడేపటికి ఎవరో భక్తుడు మొక్కుకున్నాడంట, ఈ భగవంతుడికి ఇటువంటి కార్యం చేస్తున్నారని. ఎప్పుడో ఎవరో ఒకరు భక్తులు వచ్చి వెళ్ళిపోతుంటారు కదా బ్రహ్మబాబా దగ్గర. 500 మనీ ఆర్డర్ వచ్చిందని దాదీలు అది చెప్పేవారు బ్రహ్మబాబా గురించి. ఆ 500 మనీ ఆర్డర్లో అక్కడి నుంచి 1 గంట నడిచింది ఆయనకి బేకారీ స్థితి. ఆయన నిశ్చింత చక్రవర్తిగా ఉంటాడా, లేకపోతే అలజడైపోయి వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి డబ్బు రప్పించుకుంటాడా ఏంటనుకున్నాడు. శివబాబా ఏం చేశాడు,
జ్ఞానం కావాల్సిన వాళ్ళు ఉండండి, భోజనం కావాల్సిన వాళ్ళు వెళ్ళిపోండి అని ఒక్క జలిడేసేటప్పటికి వెళ్ళిపోయారు. మళ్ళీ ఆదిలో జరిగి అంతింలో జరుగుతాయి అన్నాడు బాబా. మళ్ళీ ఇప్పుడు జరుగుతాయి అలాగా. బాబా పిల్లల్లోనూ జరుగుతుంది, కంపల్సరీగా జరుగుతుంది. బాబా పిల్లల్లో కూడా బాబా పేరు మీద వచ్చిన ఖజానాలను తినేసిన వాళ్ళని కూడా జల్లిడేసేస్తాడు. ఇప్పుడు గుర్తించుకోండి, మీ మంచి కోసం బాబా చెప్పిస్తున్నారు, విమర్శన కోసం కాదు, విశ్లేషణలో మంచిగా తయారవటం కోసం చెప్పిస్తున్నారు బాబా. బ్రహ్మబాబా మా అమ్మ కూడా ఉన్నారు. అప్పుడు మా అమ్మ ఉన్నారు, ఆవిడ మరి ఎంత గొప్ప ఆవిడ. బ్రహ్మబాబా ఫోన్ చేస్తే వెంటనే డబ్బు వచ్చేస్తుంది, కాయగూరలు వచ్చేస్తాయి, బియ్యం వచ్చేస్తాయి. లౌకికములకు ఫోన్ చేస్తే వచ్చేస్తాయి. కానీ ఆ లౌకికములను మర్చిపోయాడు ఆయన, పరివారాన్ని మర్చిపోయాడు, పరమాత్మని జ్ఞాపకించుకున్నాడు, శివ పరమాత్మని. శివుడు ఆజ్ఞ లేనిది ఏది జరగదు. కరెక్ట్గా గంటలో 500 రూపాయలు మనీ ఆర్డర్ వచ్చిందని చెప్పుకున్నారు. నాకు తెలియదు, వాళ్ళు చెప్పిందని నేను చెప్తున్నాను. అక్కడి నుంచి చక్కగా ఆయన జీవితం నడిచిపోయింది. కూతురు అడవిలోకి వెళ్ళి పెద్ద రేగిపళ్ళు తెచ్చి గుంజి తిని కొద్ది రోజులు వాళ్ళ అన్నం కూడా తినలేదు. అదే రోజు ఆదిలో జరిగింది అంతింలో వస్తాయన్నాడు. ఇప్పుడు తప్పకుండా ప్రతి సెంటర్కి ప్రతి ఒక్కరికి వచ్చేస్తుంది అది. అక్కడ చాలా తెలివిగా చెప్పారు బాబా, ఆదిలో జరిగింది అంతింలో జరుగుతుంది. మనం ఇప్పుడు ఈ అంతింలో కూడా బాబా నీ జ్ఞానం భోజనం చాలయ్యా, నాకు ఇంకేది వద్దు, నన్ను నువ్వు బయటకు గెంటొద్దు, నీ హృదయంలో ఉంచుకో ప్లీజ్ బాబా అని ఎవరైతే ప్రాధేయపడతారో వాళ్ళు అద్భుతమైన ప్రాప్తి స్వరూపులైపోతారు. అలా లేకపోతే అద్భుతమైనటువంటి పశ్చాత్తాప స్వరూపులైపోతారు. పశ్చాత్తాప స్వరూపులు అవ్వాలంటే మీ ఇష్టం. అద్భుతమైన ప్రాప్తి స్వరూపులు అవ్వాలంటే బాబా నాకు జ్ఞానం చాలు, జ్ఞాన భోజనం చాలు, నాకు ఏం వద్దయ్యా, వద్దు, నువ్వు జ్ఞాన భోజనం. ఓకే, నిన్నేం చెప్పారు బాబా? మా పుణ్యం అంతా వాళ్ళకి ఇచ్చే బాబా, పుణ్యం అంతా పంచిపెట్టే, ఒక బిందువు లేదు. నువ్వున్నావు కదా పక్కనే, నువ్వుంటే సూర్యుడు ఉంటే సూర్యుడి కాంతిలో కొవ్వెత్తెందుకు? అలాగా నిశ్చయం పెట్టుకోండి బాబా మీద, నిశ్చయమే విజయము. మళ్ళీ ఆదిలో జరిగినటువంటి బికారి స్థితి అంతిమంలో వస్తుంది, ఫిల్టర్ అయిపోతారు. ఎవరైనా సరే మొత్తం బాబా పిల్లలు కూడా ఫిల్టర్ అయిపోతారు. ఫిల్టర్ అవ్వకుండా ఆ ఫిల్టర్లోంచి కింద దిగిపోండి. ఫిల్టర్ ఏం చేస్తుంది? తుక్కుని బరువుగా ఉన్నదాన్ని ఆ జల్లిలోంచి కిందకి సన్నంగా లేనిది జల్లిలో ఉంచేసుకుంటుంది, అది బయట పారిపోయేస్తారు. ఆ సన్నంగా ఉన్న దాంట్లో కింద దిగింది దాన్ని ఉపయోగించారు. అంటే నువ్వు ఎంత సూక్ష్మ స్వరూపంలో, బిందురూపి స్థితిలో, బీజరూపి స్థితిలో మాస్టర్ జ్ఞానసాగరుడుగా చెప్పాడు కదా ఇందాక బాబా, మాస్టర్ జ్ఞాన సూర్యుడిగా బీజరూపి స్థితిలో ఉంటే నీకు అద్భుతం జరిగిపోద్ది. కల్పం కూడా అద్భుతం జరుగుతుంది. ఇప్పుడు జల్లిడి మాత్రం బాబా వేయటానికి పక్కా రెడీగా ఉన్నారు బాబా. అందుకే బాబా ఏం చెప్పారు? ఆదిలో జరిగినటువంటిది అంతింలో జరుగుతుంది. ఆదిలో బ్రహ్మబాబా ఒక్కడే అనన్యమైన పిల్లవాడు, అంతింలో అనేక మంది అనన్యమైన పిల్లలు ఉంటారు, వాళ్ళందరి ద్వారా కూడా అద్భుతం జరుగుతుంది. ఫిల్టర్ అయిపోయిన తర్వాత అద్భుతం చేసేస్తాడు. మన అంతే కదా, టీని కాసేటప్పుడు డికాషన్ టీ పొడి ఉంటుంది, ఫిల్టర్ చేసినప్పుడు టీ పొడి పైన ఉండిపోద్ది, డికాషన్ కింద దిగిపోద్ది, ఆ పొడిలో ఉన్న రసం అంతా కింద దిగిపోద్ది. అలాగే జ్ఞానరసాన్ని తీసుకున్న మహానాత్మలో బీజరూపి స్థితిలో బీజాన్నే సర్వస్వంగా భావించిన మహానాత్మలో కల్పకల్పము కడకంట బాబా ఉండి బాబా వెంట వెళ్ళి అద్భుతం చేసి మళ్ళీ కల్పకల్పం కూడా అద్భుతాన్ని పొందుతారు. మరి మీరు చూసుకోండి, ఇప్పుడు ఎవరో మీరెవరో మీరు చెక్ చేసుకోండి. కొంచెం సమయం ఉంది కాబట్టి పరిశీలించుకోండి. ఓకే,
థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే.